హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మెంబర్స్ ఓన్లీ వీడియో అండి. ఈరోజు నుంచి ఐ విల్ ట్రై టు మేక్ సమ్ మెంబర్స్ ఓన్లీ వీడియోస్. అంటే నా స్ట్రాటజీని కొంచెం ఇన్ డెప్త్కి వెళ్ళి నా ఆలోచనలు కానీ నా మైండ్లో ఏముందన్నది కానీ మాట్లాడడానికి ఇదొక స్టేజ్ కింద యూస్ చేస్తా. అండ్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ అండ్ దే కెన్ గెట్ దిస్ విస్డమ్ అనమాట. సో ఇది నా పొజిషన్స్ అండి. లాస్ట్ వీడియోలో నేను మాట్లాడినట్టు నేను తీసుకున్న పొజిషన్స్. సో లెట్స్ గో టు స్పై. సో మనం స్పై ట్రేడ్ చూస్తే డేలో కానీ లేదా వీక్లో కానీ ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ మనకు ఉంటాయండి. సో ఇవి చూసి మనం ఈ చిన్న చిన్న జంప్స్కి మనం ట్రేడ్ చేయట్లేదు, అది మనం గుర్తించాలి. సో బేసికలీ ఎవరికైతే స్ట్రాటజీ ఉండదో, ఎవరైతే ఒక ప్లాన్ లేకుండా ట్రేడ్ చేస్తారో, జస్ట్ కైండ్ ఆఫ్ న్యూస్ స్పెక్యులేషన్ కానీ లేదా కొంతమంది మనల్ని కావాలని రాంగ్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారండి. వాళ్ళు చేసేవి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు దే కొలాబరేట్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్. సో అలాంటి చిన్న చిన్న ఏమనాలి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర జోలికి వెళ్ళామంటే దే టేక్ అవర్ మనీ అండి. సో వాళ్ళు మోస్ట్లీ చిన్న చిన్న ట్రేడ్స్లో దే మిస్లీడ్ అస్. సమ్టైమ్స్ మనకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్, లాంగ్ రన్లో మనం మోసపోతాం. సో నేను ఆ స్ట్రాటజీ ఏంటంటే నా ఈ బుక్లో మాట్లాడింది, వీ విల్ జూమ్ అవుట్ అండి. జూమ్ అవుట్ చేసి మనం మార్కెట్ని బట్టి ట్రేడ్ చేస్తాం తప్ప మన ట్రేడ్స్ని బట్టి మార్కెట్ వెళ్ళాలని కోరుకోం. సో అది మనం గుర్తించాలి. సో చిన్న చిన్న జంప్స్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఒక్కసారిగా పైకి వెళ్ళింది. దట్ మీన్స్ అప్పుడు దాకా ఉన్న బయర్స్ కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన బయర్స్ ఎక్కువ మోతాదులో, అంటే ఎక్కువ వాల్యూమ్లో చేస్తున్నారనమాట ట్రేడ్. అది పైకి వెళ్ళిన అర్థం ఏంటంటే వాళ్ళు కొంటున్నారు అని అర్థం. అమ్మే వాళ్ళకన్నా కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కిందకి పోతుందంటే దాని అర్థం ఏంటంటే కొనేవాళ్ళ కన్నా అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. చిన్న ఈ వ్యాపారంలో వాడే లాజిక్ అండి. దీనికి రాకెట్ సైన్స్ మనకు అవసరం లేదు, సైంటిస్టులు అవసరం లేదు. సో మన స్ట్రాటజీలో చేసేది ఏంటంటే మనం టైం ఈజ్ ద మనీ. కాబట్టి మనం ఆ టైంని మనం క్యాష్ అవుట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎవ్రీ వీక్ 10%. సో అది దాని ఏమంటారు, ఫుల్ ప్రూఫ్ అంటే కాదండి. వీ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ కేర్ఫుల్. ప్రపంచంలో ఎక్కడ 100% ఏదీ లేదు. మనం క్యాపిటలిజం తీసుకున్నా, కమ్యూనిస్ట్ సోషలిజం తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే 100% ఎక్కడ